ఎందుకు దాని తక్కువైందంటే వాళ్ళు పిచ్చిలైంది. గుర్రాలు మనిషి మన ఎల్లడేరులు తెప్పించము. ఎర్ర ఏనుగలు తెమ్మంటావా? ఏనుగల కట్టన్నా అంట కంపెక్కం కంపెక్కం వయ్యా ఏమిరా మళ్ళీ పోతులేవయ్యా. ఏమి ఇది? ఏనుగలు ఎల్లెనుకల వాటి మాయనా నీ మాయనా? వాటి మాయే. నీ గాచాలు తక్కువైంది. అది లేదేనా? కంచు రథం తయారు చేయము. రథం మీద పోదామంటావా? అంట కంపెక్కం అయ్యా. ఇదిగో మిథిలానగరం చేరవచ్చినాం. కానీ మిథిలానగరం లోపల రాజ్యాంగ రాజులు ఏం చేసి ఉన్నారు? మనకు మనకు జాగ లేకపోవడం నన్ను చూసి గడగడబడినవారు నాకు జాగ లేకపోవడం ఇంకా. అయ్యా ఈ తుమ్మల కింద కూర్చుందాం. అయినను ఈ మిత్రపురం చూడమురా ఎంత అందంగా ఉన్నదో. బాగా మంచిగా ఉంది. ఎట్లున్నది నాకు కనిపించలేదు. నేను గుర్రాలు కొట్టుకునే. మనం వాడికి వెళ్ళి సభ చేద్దాం పదం. సరే సామెత ఓ గుర్రాలు మీద పోతున్నా. వాడున్నారు సభాసభ్యులారా, నేను చెప్పేది ఒకటి. ఈ యొక్క ధనుసును విరిచిన వారికి నా యొక్క పుత్రిక యాగ సీతాదేవిని ఇచ్చి వివాహం చేసేదిగాక. చిన్న పెద్దల టంచు భిక్తి మేంచకుండా ఎవరే కానీ ఈ ధనుసును విరిచిన వారికి నా యొక్క పుత్రిక యాగ సీతాదేవిని ఇచ్చి వివాహం చేసేదిగాక. ఈ యొక్క శివధనుసు అంటే జనక మహారాజు గారు ముత్తాతలకు శివుడు మెచ్చి ఇచ్చిన శివధనుసు. అది ఎవరు లేపలేదు. వారి యొక్క ముత్తాతలు పట్టిన శివధనుసును వారి తాతలు మరణమైన కాడికై పూజా మందిరం లోపల ఉన్నది. సీతాదేవి 5 ఏళ్ల బాలిక బంతి ఆటలాడగా బంతి శివధనుసు కింద పడగా ఎడమ చేత లేపి బంతిని తీశాది. అప్పుడు ఈ యొక్క జనక చక్రవర్తి మహారాజు గారు మేము ఎవరము లేపని శివధనుసును నా 5 ఏళ్ల బిడ్డ లేపాది. ఈ శివధనుసును విరిచిన వారికి సీతాదేవినిచ్చి కళ్యాణం చేసినని నిశ్చయించాడు. అదే శివధనుసు ఇప్పుడు సభా లోపల పెట్టారు. ఎవరే కాని కులమత భేదమనకుండా లేపి ఆ శివధనుసును విరిసి సీతను కళ్యాణం ఆడగలరని కోరుచున్నాము. ఎవరు మా బావ మంత్రి అయినను ఈ సభలో రాజులు ఎవరు లేచి ఎవరైనా ఈ శివధనుసు నిర్వాహకై ఉండేది. అయినా ఈ శివధనుసు మనము విరిచేదము. మనకెంతరా ఇది? ఎండు కొండనే కొనబోటు లేదు. ఉల్లి చేతిలో లేపి విరిచి మనం ఈ పందెంలో నెగ్గవలేను. అయినా మంత్రి ఎంతెంత ఏమిరా? నేను మొదటి నుండి చూచున్నాను. నీదేదో అపశకము పలుకుతుంటే మొదటి నుండి నా తుమ్ము అయితే మంచి కాదు. వాంచను నా తుమ్ముగా గిట్నే కటకాడి వచ్చి ముసలావ ఇంటికి పోయింది. అద్దమ్మ పోపు అంటే పోయింది. నాళ్ళెవడి నడి విరిగింది. నా తుమ్ము మంచి కాదు. పోదాం రా వాంచను. ఏమిరా మనము ఒక ఇక్కడ నుండి అవమానంతో మరిపోవడమా? ఏమిటది? ఎంతెంత ఇది నాకును ఈ శివధనుసు. బలవాన్
నుంచి లేపి అటు పరవేసేదను స్వామి సరే మీరు అనువిధముగానే అరే అయ్యా నమస్తివయ ఓం నమస్తివయ ఓం నమస్తివయ ఓం నమస్తివ నమస్తివయ ఓం నమస్తివయ ఓం నమస్తివ నమస్తివయ ఓం నమస్తివయ ఓం నమస్తివయ ఓం నమస్తివ ఏమిటిరా ఇది ఒంటి చేతికి లేవకుండా ఇది ఏమి మాయ అయ్యా రెండు చేతులనే పట్టు అయినా ఇది ఇంత బలముగా ఉండేది ఏమి ఏమో నమస్తివయ ఓం నమస్తివయ ఓం నమస్తివయ ఓం నమస్తివ 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 ఒరే మంత్రి అయ్యా ఏమిటిరా ఇది ఇక నన్ను పోదాం రమ్మా ఒంటి చేతితో కైలాసకి ఎత్తిన వాడను అయ్యా అయ్యా రాజులను ఓడించిన వాడను ఏమైనా దంశ నాకు లేకపోతే ఏమి మాయ ఇది? రాముల పట్ల దేవాల దేవతలు ఓడించినవు అయినను అయ్యా చివరిసారిగా ప్రయత్నించాను సరే స్వామి ఏమో మాయగా కనిపిస్తున్నది నమస్తివయ ఓం నమస్తివయ ఓం నమస్తివయ ఓం నమస్తివ 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 అయ్యా ఒరే మంత్రి అయ్యా ఇది ఏమో మాయగా ఉన్నది ఇది మాయనా ఏమైనా నాకు శాపమా ఏమిటిరా 33 కోట్ల దేవతల వంటి చేతులు చెరపట్టిన వాడను ఏమిరా ఈ ధనసు నాకు ఆ కైలాసగిరిని ఒంటి చేత ఎత్తి ఆ శివుణ్ణి మెప్పించి ఆ ఎన్నో వరములు పొందిన వాడను ఇది ఏమిరా అయినను ఇది ఆ శివుడి మాయ నాకు ఏదో అనుమానంగా కూర్చున్నది మనము వెళ్ళవలను ఇక్కడ ఉండవలను అయినా 66 రాజుల ముందు అపకీర్తి పాలైన కదా 100 మంది ఎరుగని వాడును ఇప్పుడు ఓడిపోయి వెళ్ళిపోతున్నాను అయినా దీన్ని ఎత్తుదిని అయ్యా కానీ విరోధై ఉంటుంది ఎందుకనగా అది శివనామమున ఉన్నందున ఆ శివుడు నాకు గురువు అది ఎత్తి విరిచిన సో నా శివుడికి అవమానం కనుక విలువకై ఉంటుంది నా శివుడి కోసమే నేను మరణిపోవచ్చుంటిని